హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. నోరూరించే టమాటా పచ్చడి ఈరోజు చేస్తున్నాను. తయారు చేసే విధానము: 1 కిలో టమాటాలు తీసుకోవాలి, ఒక 100 గ్రాముల నూనె తీసుకోవాలి, తర్వాత ఒక గిద్ద కారము, ఒక గిద్ద ఉప్పు, కొంచెము ఆవు పిండి, మెంతిపిండి, 50 గ్రామ్స్ ఏమో చింతపండు, తిరగమాత గింజలు, పోపు, ఆయిల్. ఇవి బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ పసుపు వేయాలి. తర్వాత కారం వేయాలి. చల్లారాక తర్వాత మెంతిపిండి వేయాలి. బాగా ఉడకాలన్నమాట. ఇది మెత్తగా గుజ్జులాగా ఉడకాలన్నమాట. బాగా ఉడికాక తర్వాత మొత్తం కలిపేసి తర్వాత చల్లారాక పోపు పెట్టాలన్నమాట. 100 గ్రాముల నూనె తీసుకోవాలి. తర్వాత తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. పచ్చిశనగపప్పు వేయకూడదు అన్నమాట. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఒక నెల రోజులు ఉంటుంది ఈ పచ్చడి. అప్పటికప్పుడు చేసుకుండే పచ్చడి ఇది. ఇది దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. $50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. తర్వాత ఒక గిద్ద కారము, ఒక గిద్దనేమో సాల్ట్, ఉప్పు, 1 స్పూన్ ఏమో పసుపు, తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత మినపప్పు వేసి బాగా వేయించిన తర్వాత చల్లారాక తిరగమాత పెట్టాలి. ఇది రెడీమేడ్ చేసుకునే పచ్చడి అన్నమాట, చట్నీ. ఆఫీసులకు వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా తొందరగా ఈజీగా అయ్యే పచ్చడి ఇదే. టేస్ట్ చాలా బాగుంటుంది.